సృష్టికర్త గొప్ప దేవాచ్యం నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మహిమా స్వరూపుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నాయన నా తండ్రి ఇంతవరకు మమ్మను సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి పోషిస్తూ ఉంటున్నా. నా ప్రభానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలానన్న తండ్రి, మరి పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినానన్న తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో లింక్ అవుటకు సహాయం దయచేసినందుకై వందనాలనైనా స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నాం. మరి నిన్ను బట్టి నా తండ్రి స్తుతి ఆరాధన చేసాం. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నైనా. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం ప్రభా. దయగల తండ్రి, మరి నీ దాసు బాబి రత్నాకర్ గారి ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ యొక్క వాక్యాన్ని మాతో పంచుకుంటుండగా నా తండ్రి ఆయన్ను సిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ వాక్యములో నా తండ్రి మేము ఈ విధముగా దినదిన అభివృద్ధి పొందుటకు, ఆత్మీయంగా ఎదిగి వృద్ధి పొందుటకు నీలో నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించి చూసుకొనుటకును, సరిచేయబడుటకును, సరి పెట్టబడుటకును నాయన మీరు నేర్పిస్తున్న ప్రతి వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మమ్మల్ని మేము నీ రక్తంలో కడుక్కొని మా పాపములను ఒప్పుకొని రక్షణలో నడిపింపబడే కృపను మాకు దయచేయండి. శుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయనా. నీ వాక్యము చేత నా తండ్రి మేము నిజముగా నా తండ్రి మాలో ఉంటున్న ప్రతి బలహీనతను తీసివేసి నాయన నా ప్రభా నీ ఆత్మ ద్వారా నా తండ్రి మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరం నా తండ్రి యథార్థముగాను, నమ్మకంగాను నా తండ్రి నీ ప్రేమలో మేము వర్ధిల్లే వారముగా ఉండునట్లు కృప దయచేసి సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని అంతటిని నీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయనా. నా తండ్రి నా కృప మరి దినము మేమందరము మా మందిరాలకు వెళ్ళుటకు నీ దయ చూపించమని, కృప సహాయం దయచేయమని యేసు అద్భుత నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికి వందలండి. జాన్ శేఖర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి ప్రతి ఆదివారం అన్న మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటారు. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ అందరం వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ అందరికీ మార్నింగ్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. చేరి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మనకి సుపరిచితమైన విషయమే మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేద్దామని తలస్తా ఉన్నాను. ఈ మధ్యలో నాకు బాగా ప్రేరేపణ వస్తా ఉన్న తలంపు దాని యొక్క వాక్య ఎక్కడెక్కడ వాక్యాలు సపోర్ట్ చేస్తున్నాయో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇటర్నల్ పర్స్పెక్టివ్ అని దానికి పేరు పెట్టచ్చు. మన యొక్క నాకు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఒక పేరు కానీ పెట్టవలసి వస్తే ఇటర్నల్ పర్స్పెక్టివ్ అంటే మరి తెలుగులో
పర్స్పెక్టివ్ అంటే దృక్పథం కదా. ఆ, మరి నిత్యత్వానికి సంబంధించిన దృక్పథం లేకపోతే మైండ్ సెట్, ఆలోచన తీరు. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, ఆయన మరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా నీ కృపను పెంచండి, సహాయం చేయండి. నీ రక్తంలో నన్ను కడగండి ప్రవ్వా, నన్ను వాడుకోనండి ప్రవ్వా. నాయన మరి చేరొచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి. మరి యూట్యూబ్ లో ఎవరైతే వింటున్నారో వాటితో కూడా మీరు మాట్లాడి ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించి. ఆయన యేసుక్రీస్తు నామములో దుష్టుని వాడి సమస్తమును యేసుక్రీస్తు నామములో లయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రతి విధమైన శాపములు, నాయన ప్రతి విధమైన బంధకములను, ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో నాయన ఆ భయంకరమైన నాయన తండ్రి అపోజిషన్ ప్రభావ శాపములను, భయంకరమైన సాతాను యొక్క సమస్త నాయన నాయన వాడి యొక్క సమస్తమును కూడా యేసుక్రీస్తు నామములో లయం చేయమని అడుగుతున్నాను. స్తోత్రము చెల్లించుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఏడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి అబ్రహాం లుక్డ్ ఫర్ ఎ సిటీ అని. అబ్రహాము ఒక పట్టణం కొరకు ఎదురు చూశాడని ఒకసారి వాక్యం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీకు వీలైతే మీ అందరూ కూడా అన్మ్యూట్ చేయని అవసరం లేదు, కానీ మీరు బయటికి పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్న మాట మనం అందరం కలిసి అంటే బాగుంటది. నేను స్టార్ట్ చేస్తాను, మీరు కూడా అనండి, చెప్పండి నాతోటి. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇంగ్లీష్ లో అబ్రహాం లుక్డ్ ఫర్ ఎ సిటీ. దేవుని వాక్యంలో మరి ఈ మాటలు అబ్రహాము ఎదురు చూచుచున్నాడట. దేని కొరకు? పునాదులు గల ఆ పట్టణం కొరకు. ఇదే అధ్యాయంలో హెబ్రీ 11వ అధ్యాయం కొద్దిగా ముందుకు వెళ్తే, లేకపోతే చదువుదాం కంటిన్యూస్ గా. 11, 12 వచనాల తర్వాత మనకు కావాల్సిన 13వ వచనంలో మనకుంది, కానీ 11, 12 కూడా చదువుదాం. అమ్మ చదవగలరా? హెబ్రీ 11, 10 చదివాం, 11వ వచనం నుంచి చదవండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇంకా చదవండి. 16వ వచనం ఇలాగ చదవండి. చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. 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 ఇక్కడ నేను ఈరోజు పంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే నిత్యత్వానికి సంబంధించిన మనస్సు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చనిపోయిన తర్వాత బ్రతుకుతాం. ఇది ఎంతవరకు మనం నమ్ముతామో అంత మన లైఫ్ మీద ప్రభావం ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఏదో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రిప్ ఉంటుంది దీని మీద. మరణించిన తర్వాత జీవితం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ గ్రిప్ ఉంటుంది, లేకపోతే ఒక రకమైన పట్టు ఉంటుంది. పట్టు అంటే నా ఉద్దేశం,
ఎంతవరకు నమ్ముతున్నావు అన్నది, అది పట్టు అంటే నా 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 ఉద్దేశం. ఎంతవరకు నమ్ముతున్నావు అన్నది. నమ్ముతాం, కానీ దాని గురించి ఆలోచించటం అనేది వాయిదా వేయటం ఒక టైపు. ఇంకోటి, అది ఒకలాంటి ఆ, ప్రకృతి అతీతమైన విషయం కాబట్టి దాని గురించి అప్పుడు చూద్దాంలే, లేకపోతే ఒకలాంటి రియాలిటీకి సంబంధించింది కాదు, ఏదో ఒకలాంటి శక్తికి సంబంధించింది, అసలు భయంకరమైన మహిమకి సంబంధించింది కాబట్టి నేను దానిని ఇప్పుడు చూడండి, మనం మెడికల్ టెస్ట్లకి ఏదో వెళ్ళినప్పుడు మనకి భయకంపితులు అయిన పరిస్థితి వస్తే స్కానింగ్ దేనికో, ఇక జస్ట్ వదిలేస్తాం మనల్ని మనం, ఇక డాక్టర్ చేతితో ఎవరి చేతితో అప్పు చెప్పేసుకొని ఆ అనుభవంలో నుంచి అదొక పీడకలలాగా, లేకపోతే ఆ అనుభవం అనేది మన మన మామూలుగా ఆలోచించుకోలేదు. ఇది తప్పదు కాబట్టి దాంట్లోకి కొంతమంది ఎస్కలేటర్, షాపింగ్ మాల్స్ లోని లేకపోతే రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్ ఎక్కినప్పుడు, ఎస్కలేటర్ ఎక్కడం భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఆ అనుభవం అవతలికి వెళ్ళిన దాకా వాళ్ళు కారు, అలాంటి అనుభవం అన్నట్టుగా చూస్తాం కొంతమంది. ఏది మరణించిన తర్వాత జీవితం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పట్టు ఉంటుంది. కానీ అది నిజము అని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఏది నిజము? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం మరణించిన తర్వాత బ్రతుకుతాం, జీవిస్తాం. మరణం అనేది ఒక కొత్త జీవితానికి ఒక ఫస్ట్ ఓపెనింగ్ స్టెప్, అది ఒక డోర్ అన్నమాట. లేకపోతే మరణించిన తర్వాత నిత్య జీవితంలోకి మనం వెళ్ళటానికి మరణం అనేది ఒక ద్వారం. ఈరోజు ఈ భూలోకంలో మనం మరణించినప్పుడు నిత్య జీవితంలో పరలోకంలో మనం, అది ఫస్ట్ డే. మన పితరులు ఉన్నారు కదా, మన పితరులు మనం మరి ఎవరైతే మన పితరులు మన కుటుంబాల్లో కానీ, మన ప్రియుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళారో వారు మరణించిన రోజున పరలోకంలో వారికి మొదటి దినం. అదే విధంగా మనకి కూడా. అయితే ఎంతకాలం అట్లా? ఆ మొదటి దినం ఎన్ని దినాలు ఉంటాయి? ఎన్ని అంటే దానికి ఒక పేరు పెట్టాడు దేవుడు, ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు కూడా ఉండేది, నిత్యం, నిత్య జీవితం. ఇది ఊహించుకోవటానికి దేవుడు మనకి అనుగ్రహించాడు ఆ శక్తి, ఊహాశక్తి. ఊహించుకోవాలా? పరలోకం అనేది రియల్, పరలోకం అనేది రియల్, నిత్య జీవితం అనేది రియల్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది రియల్. మనకి ఇది అర్థమైపోయింది. అప్పుడు మనం చదువుతున్న దీనికి అబ్రహాము, మనం చదవబడిన వాక్యాన్ని కొన్ని పాయింట్స్ మనం చూసుకునే ముందు, ఒక దైవజనుడు జోనథన్ ఎడ్వర్డ్స్, మీరు ఎవరైనా సరే మీ జీవితంలో ఒక అవకాశం దొరికితే ఈ భక్తుని రచనలు చదవాలి. అమేజింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ జోనథన్ ఎడ్వర్డ్స్. నిజంగా దేవుడు పరలోకం తీసి ఒక ప్రత్యేకమైన నిధిని ఆయన ఆత్మలో ఉంచాడు. మరి మంటి ఘటమైన జోనథన్ ఎడ్వర్డ్స్ మీద తన మహిమ, ఆ ఐశ్వర్యాన్ని తనలో పెట్టాడు. ఆయన రచనలు మహా అద్భుతమైన కళాఖండాలు, అవి దేవుని యొక్క స్వరూపాన్ని మరి ఎన్నటన్నిటికీ మహిమతో చెక్కబడిన రచనలు. అయితే ఆ జోనథన్ ఎడ్వర్డ్స్ ఒక మాట అన్నాడు, ఒక ప్రార్థన చేశాడంట, లార్డ్ స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్స్ అని. దేవా, నా కన్ను బొమ్మల మీద, నా కండ్ల మీద నిత్యత్వము అన్న ముద్ర వెయ్యి అని ప్రార్థన చేశాడట. లార్డ్ స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్స్, నా కనుగుడ్ల మీద నిత్య జీవితం, నిత్యత్వం అన్నది ఆ స్టాంపే. అంటే అర్థం ఏంటి? నా జీవితంలో నేను చూసే ప్రతిదీ కూడా ఈ ఐడియాతో చూడటానికి నా కళ్ళు మార్చు అని చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా మనం రాను ఈ యొక్క మెంటాలిటీలో రావాలనిపించింది. ఎందుకంటే ఎంత నిజం కదా పరలోకము. తర్వాత మరణించిన తర్వాత మనం జీవించబోయే జీవితము ఎంత 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 రియల్, అది ఎంత జీవితం, ఎంత సత్యం, ఎంత రియల్, నిజం. అది ఎంతకాలం అంటే ఇక లెక్కలేదు.
అసలు కౌంట్ చేయలేము. ఆ దినాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ, ఆ శతాబ్దాలు, లేకపోతే దశాబ్దాలు, లేకపోతే ఆ యొక్క మిలేనియమ్స్ ఇంకా లెక్క ఉండదంట. నో ఎండ్, ఎవర్ లాస్టింగ్. ఇది మన యొక్క లైఫ్ ఫ్యూచర్. ఇలాంటి గ్రహింపుని నా కనుబొమ్మల మీద, నా కనుగుడ్ల మీద, నా ఐబాల్స్ మీద ఇలాంటి గ్రహింపు, ఇలాంటి ఆలోచన తీరుని ఒక స్టాంప్ లాగా వేయమని ప్రార్థన చేసాడట జోనథన్ ఎడ్వర్డ్స్. ఆయన 70 నిర్ణయాలు తీసుకున్నాడు తన జీవితంలో. ఆ 70 నిర్ణయాల్లో 2 నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఈ యొక్క ప్రార్థనకి ఒకలాగా సపోర్ట్ గా, లేకపోతే ఈ ప్రార్థనకు సంబంధించిన రిజల్యూషన్స్, నిర్ణయాలు అవి నేను చదువుతాను. నెంబర్ 1 ఆయన తీసుకున్న ఆ 70లో 2 అనమాట నేను చదువుతుంది. ఒకటి ఏంటంటే టు లివ్ యాజ్ ఐ షల్ విష్ ఐ హ్యాడ్ డన్ వెన్ ఐ కమ్ టు డై. నేను రేపే, లేకపోతే ఈ రోజు రేపో నేను చనిపోతే నేను ఎలా జీవించాలని నేను అనుకుంటాను, అలా జీవించడానికి నాకు సహాయం చేయండి. లేకపోతే అలా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజే నేను చనిపోతే, ఒక మరణం అనేది నా ముందుకు వస్తే నేను ఎలా జీవిస్తాను, అలా నేను జీవించడానికి అలా నేను జీవించాలి ఈరోజే అని. ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఐ రిజాల్వ్ టు లివ్ యాజ్ ఐ షల్ విష్ ఐ హ్యాడ్ డన్ 10,000 ages hence. అంటే ఒకవేళ 10,000 యుగాలు తర్వాత నేను ఎలా ఉండాలని నేను అనుకుంటానో, ఆశపడతానో, అలాగా నేను ఇప్పుడు జీవించాలి. నేను 10,000 యుగాలు నేను జీవిస్తాను, అప్పుడు నేను ఎలా ఉంటాను అలాగా ఇప్పుడు నేను ఉండాలి అని నిర్ణయాలు తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము వారసుడు అనిపించాడు. మనం అబ్రహాం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకున్నాం మనం. 11వ అధ్యాయం 10వ వచనం ప్రసిద్ధ శిష్యుగా చదివారు. మరి 10వ వచనం మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తానండి. అబ్రహాము లైఫ్, అబ్రహాము ఫెయిత్ మనకి దేవుడు అబ్రహాం ఎలాంటి ఫెయిత్ ఇచ్చాడో అలాంటి ఫెయిత్ మనకి అనుగ్రహించాడు. ఈరోజు జ్ఞానులు నమ్మలేరు యేసు ప్రభువుని. ఎంతో మంది గొప్పవారు, శక్తివంతులు, ధనికులు, ఐశ్వర్యవంతులు, మహా గొప్పవారు, జ్ఞానులు, వాళ్ళు నమ్మలేరు. కానీ నీకు నాకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు, వరము. ఇట్స్ ఎ గిఫ్ట్. దేవుడిని నువ్వు నమ్ముతున్నావంటే అది కేవలం ఆయన ఒక గిఫ్ట్ గా ఇచ్చింది. ఎంత ఆశ్చర్యం కదా. అబ్రహాముని పిలిచి నేనే అని పరిచయం చేసుకొని నమ్మటానికి ఆయనకి మనసులో విశ్వాసం అనే డిపాజిట్ పెట్టాడు. సబ్స్టెన్స్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇంగ్లీష్ లో ఇట్స్ ఎ సబ్స్టెన్స్. అనున్నది తెలుగులో నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఆ స్వరూపము. అలాగే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, స్వరూపము, రుజువు. ఆ యొక్క సబ్స్టెన్స్, ఆ పదార్థం అబ్రహాంలో ఉంచి నన్ను నమ్ము ఇక నుంచి అంటానికి, నమ్మటానికి ఒకటేదో పెట్టాడు తన మనసులో అబ్రహాంలో. సేమ్ థింగ్ నీలో చేశాడు, నాలో చేశాడు. ఎంత బ్లెస్డ్ పీపుల్. జోనథన్ ఎడ్వర్డ్స్ లో చేశాడు. విశ్వాసం అనే వరం ఇచ్చాడు మనకి. ఈరోజు నమ్ముతున్నాం. వీఆర్ బిలీవర్స్, విశ్వాసులు మనం. ఓకే, ఈ విశ్వాసం అబ్రహాంలో ఎట్లా ఉందో చూడండి ఒకసారి. 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడంట. యాక్చువల్లీ హీ కాల్ టు ఏమంటారు, హిస్ కాలింగ్ ఈజ్ టు, భలే ఆశ్చర్యం వచ్చింది నాకు ఈ మాట చదివినప్పుడు. ఆయన సంచరించటానికి, ఒక రకంగా వాండర్ అవటానికి,
పిలువబడ్డాడట. నీ జీవితంలో, నా జీవితంలో, అరే నేను ఇంకా సెటిల్ అవ్వలేదే, అరే నేను ఇంకా ఏది చేయలేదే, అరే నేను ఇంకా బాగా అనుకున్నది సాధించలేదే, లేకపోతే ఇంకా చేయకుండానే నా లైఫ్ సంవత్సరాలు గడిచిపోతున్నాయే, అరే నేను ఎంతో చేయాలనుకున్నాను, అరే నేను చాలా చిన్న ఉద్యోగం చేశాను, అరే నేను ఇంతేనా, అరే నేను అంతేనా, ఇంతేనా అనుకోవటానికి ఈ మరణం వరకు కాదు మన లైఫ్. మరణించిన తర్వాత ఈ లైఫ్ కంటిన్యూషన్ అంట. మరణించిన తర్వాత మరొక వార్త, ఈ లైఫ్ లో మన చుట్టూ ఉన్న వాళ్ళే మరణించిన తర్వాత కూడా కంటిన్యూషన్ అంట. అది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మరి. కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్. వీ డోంట్ వాంట్ సమ్ పీపుల్ అరౌండ్ అస్ కదా. అయ్యే పరలోకంలో కూడా వీళ్ళేనా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ట్రూ. మరి ఈ యొక్క లైఫ్ ఎక్స్టెన్షన్ అంటే అక్కడ ఇన్ మోర్ పర్ఫెక్షన్, మోర్ విజ్డమ్, మోర్ బ్యూటీ, మోర్ ఆనెస్టీ, మోర్ రైచియస్నెస్, పర్ఫెక్ట్ రైచియస్నెస్, పర్ఫెక్ట్ జస్టిస్, పర్ఫెక్ట్ బిజినెస్, పర్ఫెక్ట్ గిఫ్ట్స్, పర్ఫెక్ట్ నెట్వర్కింగ్, పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్, పర్ఫెక్షన్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ ఏదైనా వనంలో అంతకంటే ఎక్కువ చేయబోతున్నాడు పరలోకంలో, నీ లైఫ్ లో, నా లైఫ్ లో. విచ్ ఇస్ మోస్ట్ రియలిస్టిక్ థింగ్. ఇంతకంటే వాస్తవికత ఏది లేదు. అందువల్ల అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తే మెంటాలిటీలో ఉన్నాడు. హీ హాజ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ వెయిటింగ్. ఇంగ్లీష్ లో ఏముంది? హీ లుక్డ్ ఫర్ ఎ సిటీ. కంటిన్యూస్ గా ఎదురు చూస్తూ జీవించాడు. కొన్ని వాగ్దానాలు తన లైఫ్ టైంలో జరగలేదు. ఒకసారి అయితే అబ్రహాం అడిగాడు, ఫ్యూచర్ గురించి నాకు చెప్పమంటే దేవుడు ఆయనకి ప్రత్యేకమైన ఒక సన్నివేశంలో బయలుపరిచాడు. 4 generations తర్వాత నువ్వు ఉంటున్న ఈ భూమి మీదకి, ఈ ల్యాండ్ మీదకి, ఈ కనాను దేశానికి ఈ యొక్క నీ సంతతి దీనిని ఆక్రమించుకుంటారు. 4 generations తర్వాత. మరి తన జీవితంలో తను చూసింది మహా అయితే మరి మనవుని చూశాడు. ఇస్సాకు పిల్లలు ఇద్దరిని చూసింటాడు. కానీ ప్రామిస్ ఏముంది? ఇసుక రేణువులంత విస్తారంగా, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాము ఆయన నమ్మి ఏం చేశాడంటే, అరే నా జీవితం ఇంతటితో ఏదో నా ప్రామిసెస్, మరి నీతి న్యాయములు, వాగ్దానములు ఇటర్నల్. అవి న్యాయం జరగట్లేదని అనుకుంటున్నావేమో. న్యాయం ఆ యొక్క న్యాయపు కిరణాలు, ఆ ప్రజ్వలించే న్యాయపు కిరణాలు మనము రుచి చూస్తాం ఈ లోకంలో. కానీ రానున్న లోకంలో ఆ యొక్క మూలము, న్యాయపు మూలము, దాంట్లో తల ముంచి తీస్తాం. అది నిత్య జీవితం. అంటే న్యాయానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇటర్నల్. సేమ్ థింగ్ ప్రామిసెస్, వాగ్దానాలు కూడా అంతే. అబ్రహాము మరి ఏం చేశాడట? ఒక పట్టణం కొరకు చూశాడట, సిటీ కోసం. ఆ సిటీ ఎట్లాంటిదంటే విచ్ హ్యాస్ ఫౌండేషన్స్, పునాదులు కలిగింది. ఆ పట్టణానికి శిల్పి, నిర్మాణకుడు, అంటే బిల్డర్ అండ్ మేకర్. కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్. శిల్పి, నిర్మాణకుడు అయిన దేవుడే శిల్పి, దేవుడే నిర్మాణకుడు అయినాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడంట. లైఫ్ అంతా కూడా తనేదో తన దైనందిన జీవితం ఉంది, తనకు ఒక డైలీ షెడ్యూల్ ఉంది, తన పిల్లలకి దేవుని వాక్యం బాగా నూరిపోసాడని వాక్యం సెలవిస్తుంది. మరి తను సర్వెంట్స్ ని కూడా ఫెయిత్ లో ఉంచాడని, అలాగే మరి కవనెంటల్ ఫెయిత్ఫుల్నెస్, దేవుడు తనతో చేసిన నిబంధనకి తను చాలా జాగ్రత్తగా దాంట్లో ఒదిగి ఉన్నాడని, మరి ఇస్సాకు విషయంలో బలీయమన్నప్పుడు దేవునికి భయపడేవాడుగా తను ఉన్నాడని, మరి తన లైఫ్ అంటూ ఒకటి ఉంది. కానీ ఆ లైఫ్ లో తన యొక్క దృక్పథం, మైండ్ సెట్, తన మానసిక, తన మనోనేత్రానికి సంబంధించిన ఒక విషయం ఏంటంటే ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక సిటీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. 13th హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను
దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. మామూలుగా మృతి పొందలేదు వీళ్ళు, విశ్వాసము గలవారై మృతి పొందారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. విశ్వాసం గలవారై మృతి నొందారు. అదొక మంచి అనుభవం. నాకు ఒక ఆంటీ గారు తెలిసి, ఆమెకి జీవిస్తున్న ఆ యొక్క అడ్వాన్స్ అయ్యే కొద్ది లైఫ్ ఆత్మలో తీవ్రత ఎక్కువైపోయింది. స్పిరిచువల్ గా ఒక ఆత్మ సంబంధమైన ఒక తృష్ణ, తీవ్రత, ప్యాషన్ ఎక్కువైపోయింది. ఆమె మరణించినప్పుడు ఆమె గురించి నేను ఉన్నాను. శుభ్రంగా తలస్నానం చేశారట క్రితం రోజు. తెల్లవారు లేచారట. సమేదో మోషన్ అయిందంట, మోషన్ వామిటింగ్ 2 అయినాయి అంట ఒకేసారి. మొత్తం నీట్ గా క్లీన్ చేసుకున్నారట. ఆ హాల్లో బెడ్ మీద లాంటి దివాన్ లాంటి దాని మీద పడుకున్నారట చక్కగా. అంతే, చనిపోయారు. షీ కేమ్ వాకింగ్ ఫ్రమ్ ద బాత్రూమ్ టు దట్ కాట్ అండ్ షీ విశ్వాసం కలిగి మృతి చెందటం ఎంత అద్భుతమైన అనుభవం. 14th, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉన్నది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాము పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాడు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. పట్టణం, సిటీ ఈజ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ బైబిల్లో. మరి దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడంట? విలేజ్ని కాదు, గ్రామాన్ని కాదు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ దెమ్ ఎ సిటీ, ఫర్ యూ అండ్ మీ ఎ సిటీ. మనం వెళ్తుంది నగరానికి, పట్టణానికి, గ్రామానికి కాదు. కొన్ని విషయాలు చూద్దాం సిటీ గురించి కూడా. దానికంటే ముందు కొన్ని వాక్యాలు. కీర్తనలు 122:3, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు అని వాక్యంలో ఉంది. కీర్తనలు 39:12, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, ఐ ఆమ్ లైక్ ఫారినర్ ఇన్ దిస్ ల్యాండ్, ఇన్ దిస్ ఎర్త్. ఈ జీవితంలో నేను నా పితరుల లాగా నేను పరవాసిని, నేను ఒక సోజర్నర్ని, ఒక ఫారినర్ని, పరవాసిని. అలాంటి జర్నీ నాది, జీవిత యాత్ర, నా బ్రతికి నేను చూసుకుంటుంటే నా లైఫ్ లో ఎన్నో ఇన్నర్ రిఫ్లెక్షన్స్. అరే ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇట్లా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. ఎన్నో డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్ ఎన్నో. కానీ దేవుని వాక్యం మనం పరిశీలిస్తే ఒక ఇటర్నల్ పర్స్పెక్టివ్ అబ్రహాంకి ఒక ఆలోచన తీరింది ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, అవి దాని స్మెల్, టేస్ట్, రుచి, దాని కిరణాలు, దాని పవర్, దాని యొక్క రియాలిటీ కొంత నేను ఇక్కడ చూస్తాను, కొంత నిత్యత్వంలోకి వెళ్ళి ప్రభు రొమ్మున అనుకొని నేను చూస్తాను. అలాంటి అసలు సెపరేషన్ లేని ఫ్యూచర్ని చూశాడు. 10 యుగాల తర్వాత నేను ఎలా ఉండాలని ఆశపడతానో అలాగే నేను ఇప్పుడు ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు జోనాథన్ ఎడ్వర్డ్స్. 10 యుగాల తర్వాత నేను ఎట్లా ఉంటానో అట్లా ఉండాలని నేను అనుకుంటాను, విష్ చేస్తాను. అలాగే నేను ఇప్పుడు ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటంలో ఆయన గొప్ప నమ్మకం, విశ్వాసం మనకి కనిపిస్తుంది. ఓకే, ఇంకొక వాక్యం తీసుకుందామండి. 119వ దావీదు కీర్తన వచనం మిస్ అయిందండి. ఆ కీర్తనలో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అని.
1 దినవృత్తాంతములు 29:15 మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నేడే అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. భూనివాస కాలము నేడ అంత అస్థిరము. మరి మా పితరులందరి వల్ల మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. 1 పేతురు 1:1 ఈ మాటలు ఉంటాయి. 1 పేతురు 1 మొదటి 2 వచనాలు చదువుతానండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు. అందరం ఈ మాట మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చెదరిన వారిలో చేరిన యాత్రికులు. నేను నువ్వు అది ఈ లోకంలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ అప్పుడప్పుడు మనకి ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి. అందరికీ ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుందని నేను అనను, కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మన శక్తి మేర దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో మనకి అనుకూలమైన స్థలం కాదని ఫస్ట్ ఫీలింగ్ వస్తుంది జనరల్ గా. కానీ చాలాసార్లు ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఒక విత్తనంగా విత్తుతున్నాడేమో మనకు తెలియదు. అందుకని దేవుని చిత్తం కొరకు కనిపెట్టాల. ఒకసారి ఒరిస్సాలో ఒక సిస్టర్ గారు చాలా ఉన్నత ఉద్యోగంతో అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇదే మాట చెప్పాం. మీరు అక్కడ ఒక యాత్రికులుగా, ఒక చెదరిన వారిలో యాత్రికులుగా, ఇక్కడ పేతురు పత్రికలో యు ఆర్ ఎ సీడ్ సోన్ ఇన్ దట్ ప్లేస్ వేర్ ఎవర్ యు ఆర్ స్కాటర్డ్. మరి విత్తనం విత్తేవాడు వేసినట్టుగా చెదరిన వారిలో యాత్రికులని. సో అక్కడ ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ లో దేవుడికి ఒక సంకల్పం ఉంది నీ లైఫ్ లో. బహుశా అదే దేవుని చిత్తం అవ్వచ్చు. అందుకని ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తం అయితే ఈ ట్రాన్స్ఫర్ ని తప్పించండి, లేదా అక్కడ నేను ఉంటూ నీ చిత్తం అయితే అది ఎంత కష్టమైనా నేను వెళ్తాను అన్న ప్రార్థన మనం చేయగలగాలి. అలా ముందుకెళ్దాం. నిర్గమాకాండం 2:22. నిర్గమాకాండం 2:22లో ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశిన ఇంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాడు. మోషే కూడా ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. అన్య దేశంలో పరదేశినై ఉన్నాను, అన్య దేశంలో పరదేశినై ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. ఆదికాండము 23:4. దయచేసి సహాయం చేయగలరండి. ఆదికాండము 23:4. ఎవరైనా తీసి చదవగలిగితే చదవండి అమ్మా. ఆదికాండము 23:4. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, చాలు, థ్యాంక్స్ సిస్టర్. ఇక్కడ అబ్రహాము మాటలిది. మీ మధ్య నేను ఎట్లా ఉన్నాను అంటున్నాడు, పరదేశిగా, సోజర్నర్, స్ట్రేంజర్, పరవాసిగా, పరదేశిగా. భలే ఉంది తెలుగు వర్డ్ రైమ్, బాగుంది. పరదేశి, పరవాసి. మనం అడ్రస్ రాసినప్పుడు కే రత్నాకర్ బాబు, పరదేశి, పరవాసి. భలే ఉంది కదండి. దేనికైనా పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు, కానీ అబ్రహాంకి ఆఫ్టర్ 62 years అంట. ఆఫ్టర్ 62 years సెమీ నోమాడిక్ ఎగ్జిస్టెన్స్ ఇన్ కానాన్. ఒకలాంటి ఏమంటారు, దేశదిమ్మరి అన్న మాట నెగిటివ్ మీనింగ్ అది, కానీ సంచారం చేస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండే వాళ్ళని కదా మనం దేశదిమ్మరి అంటాం, కానీ అది ఒకలాంటి నెగిటివ్ అర్థం అది. కానీ ఇక్కడ సెమీ నోమాడిక్ అంటే కొద్దిగా అదే టైప్ లో జీవించాడు. తనకి అక్కడ వాగ్దాన భూమికి వచ్చేసాడు,
కానీ ఆ వాగ్దాన భూమిలో ఓనర్షిప్ లేదు. అక్కడ తన భార్య చనిపోయినప్పుడు అప్పటికే 62 years తను ఆ ల్యాండ్ లో సంచరించిన తర్వాత ఒక ల్యాండ్ కోసం అక్కడ తను మాట్లాడి, మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాను ఉన్నాను, నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇవ్వండి అంటున్నాడు. ఓకే, మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, అబ్రహాము ఒక పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాం లుక్డ్ ఫర్ ఎ సిటీ. ఇక్కడ జోనాథన్ ప్రార్థన మన యొక్క అంశాన్ని బాగా క్లియర్ గా తెలియచేస్తుంది. ఏం ప్రార్థన చేశాడు జోనాథన్ ఎడ్వర్డ్స్ అంటే, లార్డ్ స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్స్. నా కన్ను గుడ్ల మీద నిత్యత్వము అన్న స్టాంపే. అంటే నేను చూసే సమస్తం, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా ప్రాపర్టీస్ని, నా వృత్తిని, వ్యాపారాన్ని, నా ప్రాబ్లమ్స్ని, సమస్తాన్ని నేను చూసే ఆ చూపు నిత్యత్వానికి సంబంధించిందిగా ఇందులాగున అబ్రహాంకి ఎట్లాంటి మైండ్ ఉందో అలాంటి మైండ్ నాకు దయచే. అబ్రహాం ఎదురు చూస్తూ జీవించాడు. పట్టణమును పరలోకపులో దేవుడు శిల్పిగా మరి నిర్మాణకుడిగా పునాదులు కలిగిన పట్టణాన్ని తయారు చేస్తున్నాడు కదా. ఆ పట్టణం తయారైంది. ఆ పట్టణం కోసం ఆ పట్టణాన్ని కోరుకున్నాడట, ఎదురు చూస్తున్నాడట. కోరుకుని ఎదురు చూస్తూ జీవించే ఒకలాంటి మైండ్ సెట్ అబ్రహాంది. అలాంటి మైండ్ సెట్ మనకు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? హాయిగా అనిపిస్తుంది. ఇంతవరకు చేయలేనివి నేను చేయడానికి 10 యుగాలు ఉన్నాయి నాకు భవిష్యత్తులో అన్న ఆలోచన ఎంత మధురమైంది, ఎంత గంభీరమైంది, ఎంత బలమైంది. నువ్వేమన్నా చేయలేకపోయావా గతంలో? నువ్వు అది చేయటానికి, బాగా చేయటానికి 10 వందల వేల యుగాలు భవిష్యత్తు మీకు సిద్ధంగా ఉంది. కెన్ యూ బిలీవ్ దిస్? జోనాథన్ ఎడ్వర్డ్స్ ఆయన నమ్మి ఒక నిర్ణయం చేత్తో రాసుకున్నాడు. 70 రిజల్యూషన్స్ రాసుకున్నాడు తను విశ్వాసిగా. వాటిలో ఒకటి ఏంటంటే, 10 యుగాల తర్వాత నేను ఎలాగ ఉండాలని నేను ఆశపడతానో అట్లా ఇప్పుడు నేను ఉండాలని ఒక నిర్ణయం అయింది. ఇలాంటి మైండ్ సెట్ ఈరోజు మన అంశం. ఓకే, సిటీ అంటే చూద్దాం. వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టువర్డ్స్ ఎ సిటీ. దేవుడు మరి మనం ఒకసారి ప్రకటన గ్రంథం చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 22:2. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అక్కడ పట్టణం అన్న మాట మనం గమనించాం. అలాగే 21కి వద్దాం, ఒక అధ్యాయం ముందుకి. ప్రకటన 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి. సిటీ, వీఆర్ గోయింగ్ టు సిటీ. హెవెన్ ఈజ్ ఎ సిటీ. అయితే సిటీ అంటే ఏంటి? ఈ సిటీ దేవుని వాక్యంలో పట్టణము, సిటీ అన్న మాట చూసినప్పుడు మన యొక్క కల్చరల్ అండర్స్టాండింగ్ ని దాని మీద రుద్దకూడదు. బిబ్లికల్ సిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ ఎ గార్డెన్ సిటీ. తోట నగరము, తోట ఉన్న పట్టణం, గార్డెన్ సిటీ. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. తిమోతి కెల్లర్ అని ఒక గొప్ప సేవకుడు, ఆయన రాసిన ఒక బుక్ ఉంది, సెంటర్ చర్చ్. ఆ బుక్ పేరు సెంటర్ చర్చ్. ఇంకా అదర్ పార్ట్ ఆఫ్ ద టైటిల్, లాంగ్ టైటిల్, అది ఫస్ట్ సెంటర్ చర్చ్ అంటది. అది వండర్ఫుల్ బుక్. మీరు దయచేసి అవకాశం ఉంటే తప్పకుండా చదవవలసిన కోర్సు సెంటర్ చర్చ్. ఆ బుక్ లో సిటీ గురించి రాస్తాడు. సిటీ తను ఏం రాశాడంటే, సిటీలో, మన సిటీస్ లో ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటి ఆ టెన్షన్? దేవునిని హెచ్చించే వాగ్దానం ఒక సైడు, మనిషిని హెచ్చించే నీడ మరొక సైడ్. దేవుని హెచ్చించే వాగ్దానం ప్రతి నగరంలో ఉంటది, మనిషిని హెచ్చించే నీడ దానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. ఈ రెండింటి మధ్య టెన్షన్ ప్రతి నగరంలో ఉంటది అని చెప్పి ఆయన రాశాడు. తర్వాత సిటీ ఏంటి?
దేవుని వాక్యంలో సిటీ అన్న మాటకి ఇర్ అన్న మాట వాడారు. ఇర్ అంటే మామూలుగా హ్యూమన్ సెటిల్మెంట్ సరౌండెడ్ బై ఫోర్టిఫికేషన్ ఆఫ్ వాల్. చుట్టూ ప్రహరీ గోడ ఉన్న ఒక మనుషులు నివాసం చేసే స్థలాన్ని, హ్యూమన్ సెటిల్మెంట్ ని ఖచ్చితంగా వాల్ ఉండాలి. అది దానిని నగరం, పట్టణము అన్న మాటకి వాడారు. మన కాలాల్లో చూసినట్లయితే మనం సిటీ అని దేన్ని అంటామంటే, ఎక్కువ మంది పీపుల్ ఉంటే దాన్ని సిటీ అని, కొద్దిగా తక్కువ మంది పీపుల్ ఉంటే టౌన్ అని, ఇంకా తక్కువ మంది పీపుల్ ఉంటే విలేజ్ అని జనరల్ గా అట్లా అనుకుంటాం. కానీ బైబిల్లో పట్టణం అంటే ఆ యొక్క అండర్స్టాండింగ్ కాదు. బైబిల్లో పట్టణం అనగా చాలా తక్కువ మంది పీపుల్, చుట్టూ ప్రహరీ గోడ ఉన్న ఆ యొక్క అండర్స్టాండింగ్. ఖచ్చితంగా ప్రహరీ గోడ ఉండాలి. దాంట్లో బైబిల్లోని పట్టణం యొక్క నిర్వచనం దేనిని ఆధారం చేసుకుందంటే, ప్రజల సంఖ్యను బట్టి కాదు, ప్రజల సాంద్రతను బట్టి. అంటే ఎక్కువ మంది ఒకే దగ్గర ఉంటే, ఇప్పుడు చూడండి గేటెడ్ కమ్యూనిటీస్ అని వచ్చేసి, లేకపోతే కొన్ని చోట్ల ఊరు చిన్నది కానీ దారులు అన్ని కూడా చాలా నేరోగా ఉంటాయి, కానీ ఎక్కువ మంది ప్రజలు దగ్గరగా ఉంటారు. సాంద్రత, డెన్సిటీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. 1 కిలోమీటర్కి ఎంతమంది ఉండాలో మనం చూసుకుంటే, బైబిల్లోని పట్టణంలో ఆ కిలోమీటర్కి ఉండే ప్రజల యొక్క నంబరు ఎక్కువ ఉంటుంది. ఒకరికొకరికి మధ్య దూరం చాలా తక్కువ ఉంటుంది. దగ్గర ఇల్లులు, స్ట్రీట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అండర్స్టాండింగ్ ని పట్టణం అన్నాడు దేవుడు. బైబిల్లో ఉన్న పట్టణానికి ఇది అండర్స్టాండింగ్. అయితే ఈ యొక్క బైబిల్లోని పట్టణాల్లో మహా అయితే 1000 నుంచి 3000 మంది ఆ పట్టణంలో, సిటీలో ఉండేవారు. దాని చుట్టూ ప్రహరీ గోడ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇది బైబిల్ పట్టణం యొక్క ఒక గ్రహింపు. అయితే ఇక్కడ మరొకసారి కీర్తనలు 122:3 మీకు జ్ఞాపకం చేస్తానండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. కీర్తనలు 122:3. అంటే డెన్సిటీ అనేది దేవుని వాక్యంలో ఉన్న సిటీకి డెన్సిటీ, ప్రజల సాంద్రత, ప్రజల సాంద్రత, సంఖ్యను బట్టి కాదు కానీ సాంద్రత, అంటే కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు, అది దాన్ని ఎక్కువగా ఇన్సిస్ట్ చేసింది బైబిల్లోని పట్టణం అన్న కాన్సెప్ట్. ఇంగ్లీష్ లో కీర్తనలు 122:3. కీర్తనలు 122:3. జెరూసలేం ఈజ్ బిల్డెడ్ యాజ్ ఎ సిటీ దట్ ఈస్ కాంపాక్ట్ టుగెదర్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద సిటీ. బిబ్లికల్ అండర్స్టాండింగ్. బైబిల్లో ఉన్న పట్టణం అన్నదానికి ఎసెన్స్ ఏంటంటే కాంపాక్ట్ టుగెదర్. దగ్గరగా ప్రజలు జీవితం అంతా అల్లుకుపోయి దగ్గరగా ఉండే, అది అనమాట అండర్స్టాండింగ్ సిటీ. వీఆర్ గోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిటీ ఇన్ హెవెన్. పీపుల్, వీఆర్ వెరీ క్లోజ్. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడెక్కడో కాదు. వీఆర్ సో క్లోజ్లీ. లైఫ్, సహవాసం, వండర్ఫుల్ టైంకి, వండర్ఫుల్ ప్లేస్ మనం వెళ్ళబోతున్నాం. ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. సిటీ, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క పట్టణం కాన్సెప్ట్ డెవలప్ అయ్యే కొద్దీ, మరి ఈ యొక్క ప్రహరీ గోడల మధ్య, అంటే ఈ పట్టణాలు విషయం ఎప్పుడైతే డెవలప్ అవుతా ఉందో, ఆదికాండం నుంచి ఆ యొక్క మనం రక్షణ చరిత్ర చూసుకున్నట్లయితే, పట్టణపు కాన్సెప్ట్స్ గురించి పరిచయం చేస్తూ మనం ముందుకెళ్తా ఉంటే, అక్కడ ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్, సిటీ యొక్క ఫోర్టిఫైడ్ బై వాల్స్ కదా. ఈ వాల్స్ మధ్యలో ఉన్న ఈ డెన్సిటీగా ఉన్న పీపుల్, ఎక్కువగా ఉన్న ప్రజలు, దగ్గరగా ఉంటూ జీవితం ఒకరితో ఒకరికి ముడిపడిపోయి ఉన్న ఈ యొక్క కాన్సెప్ట్ లో ఉన్న ప్రజలు, వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ లో 3 విషయాలు మనం గమనించవచ్చు ఈ సిటీస్ నుంచి. నంబర్ 1 ఈజ్ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ. సిటీస్ లో మనకి రక్షణ, స్థిరత్వం, సేఫ్టీ అండ్ స్టెబిలిటీ. ఎందుకంటే బేసికలీ వాల్స్ ఉన్నాయి. వాల్స్ లేకపోతే ఎలా ఉంటది? సేఫ్టీ ఉండదు,
స్టెబిలిటీ, సేఫ్టీ వల్ల స్టెబిలిటీ వస్తుంది కదా. సో ఈ రెండు వాల్స్ వల్ల వచ్చింది. సో సేఫ్టీ అండ్ స్టెబిలిటీ నెంబర్ 1. సెకండ్, డైవర్సిటీ. ఎప్పుడైతే ప్రజలు అల్లుకుపోయి చాలా క్లోజ్ గా ఒకళ్ళొకళ్ళు జీవితాలు ముడిపోయి ఉంటారో అక్కడ వైవిధ్యం ఉంటుంది, డైవర్సిటీ. మూడోది ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ. మూడోది ఏంటి మరి మంచి ప్రొడక్టివిటీ, తర్వాత సృజనాత్మకత. ఎప్పుడైతే ద గ్రేటర్ ద సప్లై ఆఫ్ టాలెంట్, ద గ్రేటర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద టాలెంట్ అండ్ ద డిమాండ్ ఫర్ ఇట్ ఫాలోస్. ఎప్పుడైతే టాలెంట్ అనేది ఎక్కువగా ఉంటుందో, సిటీలో టాలెంట్ ఎక్కువ ఉంటుంది. టేక్ ఎనీ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, టాలెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే టాలెంట్ ఎక్కువ ఉంటుందో మరి ఆ టాలెంట్ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, దాని డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ మధ్యలో కన్వెన్షన్స్ అని రకరకాలైన మీటింగ్స్ ప్రపంచ నలుమూలల నుంచి, విభిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి లీడర్స్ ని, డిపార్ట్మెంట్స్ ని, వ్యాపారాలని, రకరకాల వాటిని, సముదాయాలకు సంబంధించిన కన్వెన్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వైజాగ్ లో అయితే ఒక ఓపెన్ ల్యాండ్ తీసుకుంటారు. ఆ ఓపెన్ ల్యాండ్ లో అసలు సమస్త ఎక్విప్మెంట్ ఉన్న టెంట్స్ వేసేస్తారు, ఎయిర్ కండిషన్ టెంట్స్. అది ఒక్కొక్కటి ఒక 5,000 మంది కూర్చున్న టెంట్స్ వేసేయగలరు. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్సైడ్. అప్పటి వరకు ఆ టెంట్ అక్కడ ఆ గ్రౌండ్ లో ఏ ఉండదు, కానీ అప్పటికి వేసేసే అంత ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీ అందరికి తెలిసే ఉంటది. ఇది మీ సిటీస్ లో కూడా జరుగుతూ ఉండొచ్చు. మరి వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కనెక్షన్స్ మెయిన్ పర్పస్. ఈ కనెక్షన్స్ వ్యాపారానికి, సేమ్ టైప్ ఆఫ్ బిజినెసెస్ కి, డబ్బుకి, మరి అదర్ రిసోర్సెస్ కోసం ఇవేం చేస్తాయి అంటే కొత్త పరిచయాలు, కొత్త ఐడియాస్, కొత్త కళాఖండాలు, కొత్త లలిత కళలు పుట్టుకొస్తూ ఉంటాయి, లేకపోతే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో ఈ యొక్క నగరం యొక్క కాన్సెప్ట్, నగరంలో యూ హ్యావ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ సిటీ అండ్ ద వర్స్ట్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టెన్షన్. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. అబ్రహాం గారిని విశ్వాసం చూసినట్లయితే, అబ్రహాం ఒక ఎదురు చూపు చూసే లైఫ్ స్టైల్లో ఉన్నాడు. ఒక సిటీని కోరుకుంటా ఉన్నాడు. సిటీలో మనం ఏం చేస్తామంటే ఒక కల్చర్ని అబ్జర్వ్ చేస్తాం. కల్చర్, ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు ఒక మిషనరీ తను, లిన్వుడ్ బాణి. ఆయన పేరు జి. లిన్వుడ్ బాణి. ఆయన ఏమన్నాడంటే, సంస్కృతి అనేదండి ఒక ఉల్లిపాయ లాంటిది. లోపల పొరలన్నీ లోపల తీస్తే మూల, దాని ఫస్ట్ కేంద్రంలో ఏముంటదంట, వరల్డ్ వ్యూ. ఒక మనిషి ఈ లోకాన్ని చూసే దృష్టి, అది ఉంటది ఫస్ట్. ఏంటి ఆ దృష్టిలో ఏముంటాయంటే, తన నమ్మకాలు, ఈ లోకం గురించి, ఈ విశ్వం గురించి, మనిషి స్వభావాన్ని గురించి తన నమ్మకాలు, అది ఫస్ట్ కేంద్రంగా ఉంటుంది. దానికి నెక్స్ట్ పొర, ఉల్లిపాయల నెక్స్ట్ పొర ఏంటి, వాల్యూ సిస్టమ్స్. అంటే మంచి చెడులు, ఏది రమ్యమైంది, అది ఎంచుకునే అలాంటి నెక్స్ట్ పొర మనిషికి. ఫస్ట్ ఏంటి, ఈ లోకాన్ని, విశ్వాన్ని, ఈ యొక్క కంటికి కనపడని అదృశ్య లోకం గురించిన ఒక ఐడియా, అలాగే మనిషి యొక్క స్వభావం గురించిన ఒక ఐడియా, వరల్డ్ వ్యూ, అది మనిషికి లోపల ఉంటుంది. దానిపైన వాల్యూ సిస్టమ్, మంచి చెడుల గురించిన ఒకలాంటి బేరీ చేసుకునే కెపాసిటీ, దానికి మరి ఏది బ్యూటిఫుల్ అని అనుకునే కూడా దానికి నెక్స్ట్ పొర అన్నమాట. ఆ తర్వాత మూడో పొర హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్, న్యాయాన్ని, మరి విద్యని, ఫ్యామిలీ వ్యవస్థని, అలాగే పరిపాలనని అందించే ఈ యొక్క వ్యవస్థ పెట్టుకునే మైండ్ సెట్, అది మూడో పొర. నెక్స్ట్ పొర ఫైనల్లీ కమ్స్, మనం బయటికి కనిపించేది ఏంటంటే ఆచారాలు, ప్రవర్తన, ప్రోడక్ట్స్. మనం చూస్తే ఆచారాలు, మనుషుల యొక్క ఆచార వ్యవహారాలు, ప్రవర్తన, ఆ సంస్కృతి యొక్క లోపల ఎన్ని పొరలున్నాయి. ఇది చెప్పింది ఒక మిషనరీ. హల్లెలూయా.
వీటన్నిటిలో పరదేశిగా ఉన్నాం, పరవాసిగా ఉన్నాం. దీని యొక్క ఇలాంటి పట్టణం యొక్క ఒకలాంటి మహిమ గురి, అంతిమ లక్ష్యమైన పరలోకపు పట్టణపు ఈ ప్రస్తుత పట్టణంలో ఉన్న సంస్కృతి వైఖరి అవ్వచ్చు, మరి దేవునిని హెచ్చించే వాగ్దానపు నెరవేర్పు పట్టణం మీద జరుగుతున్న ఆ యొక్క మ్యాంటిల్, ఎవ్రీ సిటీ హ్యాస్ ఎ మ్యాంటిల్, ఆ యొక్క మ్యాంటిల్ అవ్వచ్చు. మరి పట్టణంలో దేవుని యొక్క సంకల్పం ఏమైతే ఉన్నదో దాని యొక్క ప్రవాహము, ప్రయాణము పరలోకపు పట్టణంలో అది ఎదురు చూస్తా ఉంది. దానికి పునాదులు ఉన్నాయి. శిల్పి, నిర్మాణకుడు దేవుడై ఉన్నాడు. అలాంటి పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడట అబ్రహాం. అలాంటి చూపు నా కంటి మీద స్టాంప్ వేయమని జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక మన జీవితంలో సంవత్సరాలు గడుచున్న కొద్దీ డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్, అరే నేను ఫలానా ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ ఫలాంది చేశాను, అయ్యో నా లైఫ్ లో ఒకలాంటి అన్సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్, ఎనీథింగ్ అలాంటిది ఉంటే, ఏదైనా చేయలేకపోయానే అనుకుంటే, నువ్వు చేయడానికి 100 యుగాల సమయం నీ ముందండి. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈస్ ప్రామిస్ టు అస్. అలా అది మనం ఊహించుకోవాలి. అది రియల్, మనల్ని సిగ్గుపరచదు మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6:22 అయిందండి, నేను ఇంటికి ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని నామములో ఇప్పటి వరకు వర్తమానం అందించిన బ్రదర్ బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ఎటర్నల్ పర్స్పెక్టివ్ గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ద్వారా, ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. మరియు దేవుడు తాను వారి దేవుడిని అనిపించుకునేదానికి సిగ్గుపడడంట. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచి ఉన్నాడు. పట్టణంలో రక్షణ మరియు స్థిరత్వము, వైవిధ్యము, ఉత్పాదకత మరియు సృజనాత్మకత ఉంటాయి. ప్రాకారం కలిగి జనాభా సాంద్రత గల పట్టణము పరలోకపురము. మానవుని అంతరంగంలో విశ్వాన్ని, లోకాన్ని, మనిషి స్వభావాన్ని గురించిన అవగాహన, మంచి చెడుల బేరీజు, వివిధ వ్యవస్థలు, ఆచారాలు, ప్రవర్తన ఉంటాయి. చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ గారికి కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా జూమ్ గుడికిలో చేరి మిమ్మల్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, మీ వాక్కులు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన ఇంత పర్యంతం మీ దేవదాసులు తమ్ముడు బాబిని మీరు నిలువబెట్టుకున్నారు. శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మరి బాధ్యత కలిగి ప్రార్థించే తల్లులందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డల కుటుంబాలను మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే నాయన ఈ జూమ్ కొడుకులో వాక్యం అందించే ప్రతి బిడ్డను మీరు సంధించండి, దర్శించండి. చక్కగా బోధించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రియబిడ్డలుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మన ఆయన మా దేవ, ఆయన ఎప్పుడు దాని దినాన మా మందిరాలకు మేము వెళ్తూ ఉండగా మీరు సహాయంగా ఉండండి, తోడుగా ఉండండి. మరి క్షేమకరంగా మా మందిరాలు చేరి నేను అక్కడ మిమ్మల్ని ధ్యానించుకొని మళ్ళా తిరిగి గృహాలకు వచ్చే పర్యంతం మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాను ఆయన. మా నాయన మా దేవ, మా గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారిని మీరు దర్శించండి, దక్షిణస్థంతో తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ, మరి కూడికిలో బావికి సహకరిస్తున్నటువంటి చెల్లి జాన్సమ్మను బట్టి, చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే నాయన జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీ సభ్యులందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను.
నాయన ఈ జూముకుడిగా జీవితకాలం కొనసాగటానికి మేము బ్రతికినంత కాలం కూడా ఈ కూడికలో కలుసుకొని నన్ను మీ మాటలు వింటూ మీ రాజ్య వారసులు కావడానికి మమ్మల్ని మేము ఆయుత్తపరచుకోవడానికి సహాయాన్ని దయచేయమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. పరలోకం మా తండ్రి నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చును రాజ్యం వచ్చునుగాక, నీ పరలోకం చిత్తం మందు పరలోకం నెరవేరునట్టు భూమిలో నెరవేరును. మనది ఆహారం నేడు వారి మాకు ఆహారం మాకు దయచేయి. దయచేయి. మా పాపములను అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. మమ్మ శోధన శోధనకు దిగక దుష్టుని తప్పించు. రాజ్యము శక్తి బలము రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరు నీవే ఉంటున్నావు నాయనా. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం, వాక్యం అందించినటువంటి బిడ్డలు, ప్రార్థించినటువంటి బిడ్డలకు, పార్టిసిపేట్ చేసిన మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఆమేన్. ప్రైజ్ లాడయ్య గారు ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన బాబి రత్నాకర్ గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.